రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఇవ్వాలి రైతుకి సాగు సాయం 20,000 ఇవ్వాలి రైతాంగానికి గిట్టుబాటు ధరలు వర్ధిల్లాలి ఆంధ్ర సంఘం వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలి పోలవరం ప్రాజెక్టును నిర్మించాలి పోలవరం ప్రాజెక్టును నిర్వాసితుల సమస్యను నిర్వాసితుగాన్ని చింతలపూడి ఎత్తిపోతల రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సాయం 20,000 రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కాపాడాలి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని రైతుకు సాగు సాయం 20,000 రైతుకి సాగు సాయం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతుకు 20,000 సాగు. నమస్కారం. డేగా ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఇవాళ రైతుల పక్షాన వాళ్ళ సమస్యలు కూటమి ప్రభుత్వం తక్షణం పరిష్కారం చేయాలనే నినాదంతో ఆంధ్ర రాష్ట్రంలో 26 జిల్లాల్లోనూ కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఇవాళ రైతు సంఘం ధర్నా చేస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికలప్పుడు రైతుకి సాగు సాయం 20,000 రూపాయలు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. సర్లే నిజంగా ఇస్తారని చెప్పి ఆలోచనతో ఆశతోటి రైతులు ఓటేశారు. కూటమి ప్రభుత్వం వచ్చింది. కానీ ఇవాళ రబీ అయిపోయింది, ఇది ఖరీఫ్ అయిపోయింది, రబీ వచ్చేసింది. అయినా కూటమి ప్రభుత్వం సాగు సాయం 20,000 రూపాయలు ఇవ్వలేదు. వీళ్ళు 20,000 ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వ పథకం ప్రకారంగా వాళ్ళు 6,000 రూపాయలు ఇవ్వాలి. ప్రభుత్వం చెప్పే లెక్క ప్రకారంగా 52 లక్షల మంది రైతులు ఉన్నారు. అందరు ఏది అర్హత కలిగిన రైతులు. వీళ్ళకి ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారంగా 20,000 ఇవ్వటానికి 10,000 కోట్లు కావాలి. కానీ ప్రభుత్వం మొన్న బడ్జెట్లో 4,500 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే సగం కూడా కేటాయించాల. దాన్ని బట్టి మేము భావించేది రైతు సంఘంగా రైతుల నెత్తిన శటగోపం పెట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అందుకే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. తక్షణం చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం స్పందించి ఏదైతే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారో రైతాంగానికి సంబంధించి తక్షణం సాగు సాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక రెండో అంశం ఏమంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎత్తు తగ్గుద్ది పెరుగుద్ది అనే వివాదం చాలా రోజులుగా జరుగుతూ ఉంది. అంటే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అంటే 7,20,000 ఎకరాలు సాగునీరు, 20 లక్షల ఎకరాలకు సంబంధించి నీటి స్థిరీకరణ, 960 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్, వీటన్నిటికీ సంబంధించి వాళ్ళు కట్టాలంటే 45.72 ఎత్తులోనే పోలవరం ప్రాజెక్టు కట్టి 195 టీఎంసీల నీటిని నిల్వ చేస్తేనే ఇది సాధ్యమవుద్ది. కానీ ఇవాళ 41.15 కడతారు అని వార్తలు వస్తూ ఉన్నాయి ఢిల్లీ నుంచి. దీనివల్ల ఆంధ్ర రాష్ట్ర రైతాంగం అంతా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే అది బ్యారేజ్ అవుతుంది తప్ప ప్రాజెక్ట్ కాదు. లెఫ్ట్ కెనాల్కి రైట్ కెనాల్కి నీరు వెళ్దు, కృష్ణా గోదావరి అనుసంధానం సాధ్యం అవుతుంది. అందుకోసం ఖచ్చితంగా 45.72 హైట్లోనే పోలవరం కట్టాలి. ద సేమ్ టైం ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో అది రావణ కష్టంగా రగులుతూ ఉంది, వాళ్ళ సమస్య కూడా పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, ఇది 32 మంది బలిదానంతో, యువజన విద్యార్థి సంఘాల కార్యకర్తలు బలిదానం, అనేక మంది ప్రజాప్రతినిధుల రాజీనామాలతో వచ్చింది. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అత్యంత పెద్ద పరిశ్రమ, 1,00,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పరిశ్రమ. దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నికల్లో చెప్పినట్లుగా దాన్ని ఆపడానికి కావాల్సిన ప్రయత్నం బలంగా చేయట్లేదని మేము భావిస్తూ ఉన్నాం. అందుకోసం తక్షణం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.